శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అన్నింటా జయమే ఉంటుంది. అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగ రంగం బాగుంటుంది, వ్యాపార రంగం బాగుంటుంది, విద్యారంగం బాగుంటుంది. తలపెట్టిన ప్రతి పనిలో విజయమే ఉంటుంది. అపజయం అనేది కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో దరిదాపుల్లో కూడా కనిపించదు. వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. పుణ్యనదీ స్నానాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ దర్శనం మనసుకు ప్రశాంతతను కలిగింపజేస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కునే యోగం జూలై నెలలో కనిపిస్తోంది. భూ సంబంధ లావాదేవీలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ ఏవి కొనాలన్నా, ఏవి అమ్మాలన్నా దానివల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు. అయినప్పటికీ పెద్దగా ఇబ్బందులే ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే ఎక్కువ శుభ ఫలితాలను మీకు కలిగింపజేస్తుంది. అలాగే నూతన పరిచయాలు బాగా లాభిస్తాయి. ఆ కొత్త పరిచయాలు మీకు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అయితే అప్పుడప్పుడు కుజుడి యొక్క సంచారం వల్ల సోదరుల వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అటువంటప్పుడు సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆర్థిక వ్యవహారాలలో మాత్రం అప్పుడప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులకు హామీలు ఇస్తే మాత్రం విపరీతంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. జూలై నెలలో కుంభరాశి వాళ్ళకు అద్భుతమైన మాస ఫలితాలు ఉన్నప్పటికీ అనవసరంగా వేరే వాళ్లకు హామీలు ఇచ్చి వేరే వాళ్లకు మధ్యవర్తులుగా ఉండి నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి జూలై నెలలో కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యవర్తిగా ఎవరికీ ఉండద్దు. ఎదుటి వాళ్లకు హామీలు ఇవ్వద్దు. హామీలు ఇచ్చి మధ్యవర్తిగా ఉంటే మాత్రం ఎదురు దెబ్బ తగిలే సూచనలు ఉన్నాయి. ఈ ఒక్క సలహా పాటిస్తే కుంభరాశి వాళ్ళకి జూలై నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలునే. ఒక్క సోదరుల విషయంలోనే సమయానుకూలంగా వ్యవహరిస్తే నెలంతా కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు 7, 9, 14, 18, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 4, 12, 16, 21, 23, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళకున్న సమస్య ఏలినాటి శని దోషం మాత్రమే. అందువల్ల శివారాధన చేయండి. ఈ నెలలో వచ్చే శనివారాలు, సోమవారాలు శివాలయ దర్శనం చేయండి. శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం 21 సార్లు రోజు స్నానం చేశాక చదువుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జూలై నెలలో ప్రదోష కాలంలో సోమవారం పూట శివతాండవ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నెల మొత్తం విశేషమైన యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.